నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని రోడ్డెక్కిన అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు, ధర్నాలు. నగరంలో వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం. నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. పంతొమ్మిది 1962లో ఇదే రోజున స్థాపించబడిన మహారాజా మహిళా కళాశాల నాడు కళకళ, నేడు వెలవెల. నెరవేరని పివిజి రాజు కళ. వివరాలు చూద్దాం. నగరంలోని వివిధ డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. 30వ డివిజన్లో 3 లక్షల రూపాయలతోనూ, 34వ డివిజన్లో 6 లక్షల రూపాయలతోనూ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నగరంలోని అన్ని డివిజన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కృషి చేస్తున్నారని అన్నారు. శంకుస్థాపనలు చేయడమే కాకుండా అనతి కాలంలో పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవాలను కూడా చేపడుతున్నామని అన్నారు. 9 లక్షల రూపాయలతో 2 డివిజన్లలో కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక 30వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు మాట్లాడుతూ తమ డివిజన్లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జీలు కోలగట్ల కృష్ణారావు, బొద్దన అప్పారావు, కార్పొరేటర్ బాడి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మహిళలు ఇంతకుముందు వార్డు పర్యటన చేసేటప్పుడు వచ్చిన వెంటనే అడగగా అన్నయ్య గారు వెంటనే శాంక్షన్ చేసి 3 లక్షల రూపాయలతోటి ఈ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం అయింది. అలాగే ఎక్కడే సమస్య ఉన్నా సరే నిరంతరం అన్నయ్య గారు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ అవి వెంటనే నెరవేరుస్తూ అడుగులు వేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో చూసుకుంటే ఈ వార్డు ఎంతో దీనిగా ఉండేది. ఇప్పుడు అన్నయ్య గారు వచ్చిన తర్వాత ఈ వార్డులో అనేక సార్లు వచ్చి పార్కులు, రోడ్లు, ఎలక్ట్రికల్ పోల్స్ అడిగిన వెంటనే అన్ని శాంక్షన్ ఇచ్చి ఈ వార్డుని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే అన్ని డివిజన్లో కూడా ఈరోజు 34 డివిజన్లో చూస్తూ అక్కడ కూడా డ్రైనేజీ సమస్యని అక్కడ కూడా ఈరోజు శంకుస్థాపన జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విజయనగరంలో గతంలో చూసుకుంటే నీటి సమస్య ఎక్కువగా ఉండదు. ఆ నీటి సమస్య కూడా లేకుండా ప్రతి వార్డులోని నీరు రోజు విడిచి రోజు అందేటట్టు చూస్తున్నారు. అలాగే పార్కులు అవనండి, చెరువులు, కలవట్లు, రోడ్లు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆ సమస్యను అన్నయ్య గారు వెంటనే తీరుస్తున్నారు. ఇలాగే ఫుడ్ బ్యాంకుల ద్వారా అనేక మంది పేద ప్రజలు విజయనగరం వచ్చి భోజనం చేస్తున్నారు. ఏ ఆశయ సిద్ధి కోసం విద్యాసంస్థ ప్రారంభించబడిందో ఆ ఆశయం సఫలీకృతమైన దీర్ఘకాలంలో కొనసాగే అవకాశం లేకపోవడం దురదృష్టకరం. 1962లో డాక్టర్ పివిజి రాజు తన తండ్రి పేరిట మహిళా కళాశాలను స్థాపించారు. ఇంతింతై వటుడెంతై అన్నట్లుగా అభివృద్ధి చెందుతూ ఎంతోమంది విద్యావంతులకు విజ్ఞానాన్ని పంచిపెట్టింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు సంతరించుకున్నాయి. ఈరోజు మహారాజా మహిళా కళాశాల ఆవిర్భవించిన దినం. కానీ ఎటువంటి ఉత్సవాలు ఏమీ జరిగే పరిస్థితికి నోచుకోలేదు. అప్పట్లో విద్యాగాంతులు వెదజల్లుతూ ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు కళాశాల విద్యను పూర్తి చేసుకొని తమ జీవితాన్ని కొనసాగించేందుకు ముందడుగు వేశారు. ఎయిడెడ్ వ్యవస్థకు కష్టాలు వచ్చిన నేపథ్యంలో నాడు కలకలలాడిన ప్రదేశం నేడు వెలవెలబోతుంది. అప్పట్లో కొనసాగిన ఇంటర్మీడియట్ ఇప్పుడు లేదు. డిగ్రీలో అప్పట్లో కొనసాగిన మ్యూజిక్, స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్ కోర్సులను ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. ప్రస్తుతం BA, BCom, BSc ఫైనల్ సెమిస్టర్స్ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అప్పట్లో సంవత్సరానికి సుమారు 2000 మంది విద్యార్థులు చదువుకునేవారు. కానీ ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. అది ఈ కళాశాల దురవస్థ. గతంలో 25 మంది టీచింగ్ స్టాఫ్, 60 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండగా ప్రస్తుతం 10 మంది టీచింగ్ స్టాఫ్, 25 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలో వేయాలనే ఉద్దేశంతో డాక్టర్ పివిజి రాజు ఈ కళాశాలలో గొప్ప గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో సుమారు 34,300 పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో ఉన్న పుస్తక సంపద నిరుపయోగంగా మారింది. కేవలం ఆడపిల్లలు చదువుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కళాశాల కో ఎడ్యుకేషన్గా మారడంతో ప్రాథమికంగా ఈ కాలేజీ ఏర్పాటు చేసిన లక్ష్యానికి తూట్లు పడ్డట్టయింది. ఏది ఏమైనా మహోన్నత ఆశయాలతో స్థాపించబడిన మహిళా కళాశాల డిగ్రీ కళాశాలగా రూపాంతరం చెంది ప్రస్తుతం ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొని చరిత్రకు చెదలు పడుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంకే మహనీయమైనటువంటి మణిహారం లాంటి మహారాజా ఉమెన్స్ కళాశాల ఈరోజు కనుమరుగైపోతూ ఉంది. ఈరోజు ఉమెన్స్ కళాశాల పుట్టినరోజు
మరి ఈ రోజుకి వచ్చేటప్పటికి ఆ కళాశాల నేలమట్టం చేసే విధంగా అటు అశోక్ గజపతిరాజు గారు చైర్మన్గా ఉన్న మానసాస్ యాజమాన్యం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోకపోగా మొదట కో ఎడ్యుకేషన్ చేశారు, ఇప్పుడు ఏకంగా కాలేజీని మూసేశారు. ఈ రాష్ట్రంలోనే ఉన్న మొట్టమొదటి మహిళా కళాశాలని ఈ రకంగా కనుమరుగు చేయడంలో ఇరుపక్షాల పాత్ర ఉంది. ఇప్పటికైనా అటు ప్రభుత్వం కానీ ఇటు ఉన్నటువంటి మన మానసాస్ ట్రస్ట్ కానీ ఆ కాలేజీని పునఃప్రారంభించి కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ స్టాఫ్ ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ జనం జాయిన్ అవ్వడానికి వందలాది మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉండి కూడా ఎందుకు ఈరోజు మూసేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకు కనుమరుగు చేస్తున్నారో మానసాస్ కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ఈరోజు ఉమెన్స్ కాలేజీ పుట్టినరోజు సందర్భంగా మేము విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కాలేజీని పునఃప్రారంభించాలి, లేదా మహిళలకి అన్యాయం చేసినట్టే అటు ప్రభుత్వం కానీ ఇటు మానసాస్ ట్రస్ట్ కానీ అని చెప్పి భావించాల్సి. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి తెలుగుదేశం పార్టీ డీజే వ్యాన్లను సీజ్ చేసి వాటిని వాడటానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుతగలడం అన్యాయమని, మీటింగ్ అవ్వకుండా పోలీసులు నానా హడావడి చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండిబాబ్జీ ఆరోపించారు. ఈరోజు విశాఖపట్నం రామ్నగర్లో ఎన్టీఆర్ భవనంలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన పాదయాత్రకు ఈ విధంగా అడ్డంకులు కల్పించలేదని గుర్తు చేశారు. జగన్ పాదయాత్రలో పోలీసులు ప్రభుత్వ ప్రమేయం లేదని అన్నారు. మరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకిచ్చిన ఆర్టికల్ 19, 14 to 21 ఉన్న ఏవైతే హక్కులు ఉన్నాయో మరి ఈ హక్కుల్ని కాలరాస్తూ ముఖ్యంగా రైట్ టు స్పీచ్, ఇవాళ మన భావాలను వ్యక్తం చేసుకునే హక్కు మనకుంది, రాజ్యాంగం కల్పించింది ఈ హక్కు. మరి ఈ హక్కుని కాలరాస్తూ ఇటువంటి ఇబ్బందులు పెడుతుంటే ప్రజలు మన వెంట ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలనే ఉద్దేశంతో మరి మా నాయకులు ఈవేళ పాదయాత్రను కొనసాగిస్తూ సుమారు 110-120 కిలోమీటర్లు పూర్తి చేసినప్పటికే మరి ఈ నాయకులకి ప్యాంట్లు తడుస్తున్నాయి. మరి ఎందుకో అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలాగా ఇక్కడ కూడా జీతాలు పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి పైడ్రాజులు మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు లేవని, కొన్ని కేంద్రాలలో అసలు విద్యుత్ సౌకర్యం కూడా లేదని అన్నారు. తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలను పరిష్కరించాలని, పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రథమంగా ఒక డిమాండ్ కోసం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలైనా ఇప్పించండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించండి, సంక్షేమ పథకాలైనా అమలు చేయండి, ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించండి అనే నినాదంతో ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈరోజు పేద గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు మేము గ్రామాల్లో పనిచేస్తున్నాము. పనిచేస్తే 5 గ్రాముల నూనె ఇచ్చి 3 రకాల వంటలు వండించమంటున్నారు. అదేమాత్రం ఇబ్బందిగా ఉంది మాకు. అదేవిధంగా 50 పైసలు పిల్లవానికి ₹10 ఇచ్చి గ్యాస్ ఖర్చు పెట్టమంటున్నారు. మాకు అరకొర జీతాలు, కానీ పండగ నాడు కూడా మాకు జీతం లేక పండగ పూట కూడా పస్తులతో ఉన్నాము. జూలై నెల నుంచి వంటలు చేసి పెడుతున్నాము. వంటలు చేసి పెడుతుంటే ఈ రోజు వరకు బడ్జెట్ రాలేదనేసి అని మేము ఖర్చు పెట్టిన ఖర్చులకు ఇవ్వడం లేదు. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా మాతోనే కట్టిస్తున్నారు. ఇంటెద్దులు, కరెంటు బిల్లులు, మెనూ ఛార్జీలు అన్నీ పెట్టి మేము అంగన్వాడీ బండి నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకనిసనే రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ప్రతి కలెక్టరేట్ కూడా ధర్నా నిర్వహించాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ మరియు సిఐటియు యూనియన్ కలిసి పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు మరియు యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ వద్ద నిరసన వ్యక్తం చేసి భారీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని, కొన్ని సెంటర్లలో నెట్ సౌకర్యం లేదని, అయినప్పటికీ ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. గడిచిన 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని, అలాగే 2017వ సంవత్సరం నుంచి టీఏ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు తక్షణమే పెంచాలని అన్నారు. సరుకుల క్వాలిటీ పెంచాలని కోరారు. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని, అలాగే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, చాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడీల పెట్టుబడి పెట్టడం, సెంటర్ నిర్వహించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. బ్రతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు జీతాలు లేవు, అలాగే ఫేస్ యాప్ పెట్టారు. ఫేస్ యాప్ పెట్టి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ జీతాలు మాకు 3 నెలల నుంచి జీతాలు లేవండి. తర్వాత ఈ పోషణ ట్రాకర్ యాప్లు, వైఎస్ఆర్ యాప్లని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అలాగే మహిళా పోలీసులు ఇబ్బందులండి, ఫుడ్ కమిషనర్ విజిట్లని, ఇవి విజిట్లండి. ఇవన్నిటి వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. మాకు అంగన్వాడీ ఇచ్చే జీతం 11,500 జీతం అండి మాకు ఇచ్చేది. మాకు పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉందండి. ఆ పని ఒత్తిడితోటి మేము చాలా సతమతం అవుతున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఇల్లు పేరుతో నిర్మాణం చేపట్టిన జగనన్న కాలనీలో అవసరమైన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెంచి సరిపడా డబ్బులు ఇవ్వకుండా, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏమాత్రం కల్పించకుండా అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. కాబట్టి సిపిఐ నేతృత్వంలో చెప్పిన ఉద్యమానికి వివిధ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి బొమ్మి రమణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు కె దయానంద్, లోక్సత్తా జిల్లా నాయకులు రాజారావు, జనసేన పార్టీ జిల్లా నాయకులు తేడా రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ సామగ్రి, సిమెంటు, స్టీలు, ఇటుకలు, ఇసుక, కంకర, కిటికీలు మొదలైన ధరల, కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగా జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 రూపాయలను 5 లక్షలకు పెంచాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణ స్వాధీనం చేయాలని, రోడ్లు, కాలువలు, విద్యుత్ లైట్లు, మంచినీటి పైప్ లైన్లు వేసి కుళాయి కనెక్షన్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 1,80,000 ఏ మూలకి సరిపోదని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు అఖిల పక్షాలు కలుపుకొని ఆందోళన చేయమని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చేటప్పుడు నేను విన్నానని చెప్పిన పెద్ద మనిషి తన అధికారులకు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనే 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇవ్వమని వామపక్షాలు అనేక దఫాలుగా పోరాటం చేస్తే తన పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తూ ఉన్నాడు. కనీసం ఆ యొక్క స్థలాలు ఏ మూలకి సరిపోవు కాబట్టి ఇచ్చినటువంటి స్థలాలను పెంచలేదు సరికదా, వాళ్ళకి ఇచ్చినటువంటి రుణ సదుపాయం కూడా కనీసం 1,80,000 రూపాయలు ఏ మూలకి సరిపోవు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి స్థాయిలో ఇక టిట్కో ఇల్లు 4,000 రూపాయలతో 4,000 ఇల్లు ఈరోజు విజయనగరం పట్టణంలో నిర్మించడం జరిగింది. 90% పనులు పూర్తయిన నాటికి ఎన్నికల్లో ఈరోజు 3.5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఒక్కరికి కూడా లబ్ధిదారులకి అందించలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని వెంటనే లబ్ధిదారులకు అందించాలి. అలాగే ఈరోజు గుంకలంలో కానీ ఇంకెక్కడ కొండకెరకంలో కానీ కట్టిస్తున్న ఇల్లుకి 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఆ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గ్రీవెన్సల్లో కలెక్టర్ గారికి అఖిలపక్షం అంతా కూడా కలిపి ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ వారికి వినతి పత్రం ద్వారా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా తాలూకా డిమాండ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి పాలనలో అప్రతిష్ట పాలవుతోందని విద్యార్థి, యువజన, అభ్యుదయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీసీ విధానాలకు వంతపాడేవారనే పాలక మండలి సభ్యులుగా నియమించుకున్నారని, ప్రసాద్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. వర్సిటీ భూములను తన సొంత మనుషులకు లీజుల పేరిట అప్పగిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మరి ఏ ఇతర విశ్వవిద్యాలయంలో లేని విధంగా ఫీజులు అమాంతం పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని మెస్లను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. యూనివర్సిటీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి విశ్వవిద్యాలయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. ప్రధానంగా ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు అభివృద్ధి నిధులు కేటాయించాలి,
ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ లేఖ రాస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈ విశాఖకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తిగా ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ కరపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. విజయనగరంలో టిడ్కో ద్వారా గత ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను లబ్ధిదారులకు యథాతథంగా వెంటనే అప్పగించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ ఆల్తి బంగారు బాబులు డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విజయనగరం నగర పార్టీ నాయకులు ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో గృహ నిర్మాణాలు చేపట్టిందని అన్నారు. ఆ గృహాలను నేటికి లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. లబ్ధిదారులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లను ఇవ్వాలని కోరారు. టిడ్కో ఇళ్లపై కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయితే గడిచిన 3.5 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 4000 ఇల్లులు ఇవ్వడం జరిగింది. సోనియా నగర్ ఇంకో దగ్గర 2 చోట్ల ఇవ్వడం, సారిపల్లిలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా 90% పనులు అయితే పూర్తయిపోయి ఇంకా 10% ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈరోజు కూడా ఏ పని అవ్వలేదు. అన్నీ కంప్లీట్ అయిపోయినప్పటికి కూడా ఎవరికి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇల్లులు కాబట్టి ఇంకా ఎవరికి లబ్ధిదారికి ఇవ్వలేదు. అవి కూడా పాడైపోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు ఇప్పుడైనా తక్షణమే స్పందించి లబ్ధిదారులందరికీ కూడా ఆ ఇల్లులు వెంటనే అప్పచెప్పాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇది పోరాటం చేస్తూనే ఉంటాం, ఇది జరిగేంత వరకు తెలుగుదేశం తరఫున అని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 124 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 79 ఉన్నాయి. హౌసింగ్కు సంబంధించి 9, మున్సిపల్ శాఖకు సంబంధించి 6, వైద్య శాఖకు సంబంధించి 6, మిగిలినవి ఇతర శాఖలకు చెందిన వినతులు. పింఛన్ల కోసం, రేషన్ కార్డులు జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు, ఇతర సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ ద్వారా పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో అందిన వినతులు పెండింగ్లో పెట్టకుండా గడువులోగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం దీపిక ఈరోజు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు జె మురళి, జి రాంబాబు, రుద్రశేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు 4 రోడ్ల కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధాన్యం బస్తాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దనున్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ కిలపర్తి సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్దనున్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చిందని మండిపడ్డారు. కేజీ వరకు కూడా రైతుల దగ్గర ధాన్యం తీసుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తలు చూస్తూ ఊరుకునేది లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో భోగపనులో నిర్వహించిన యువ కెరటం కార్యక్రమానికి 4 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళిందని ఆరోపించారు. ఎన్నికల ముందు పేద ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి పేదల నడ్డి విరిచారని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచి ప్రతి ఒక్కరిని మోసం చేశారని ఆమె అన్నారు. ఒక వ్యవస్థని నాశనం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ ఆ వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మించడానికి చాలా ఏళ్లు పడుతుంది. 200 ఏళ్లు బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన
మన భారతదేశాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి మనకి 75 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెత్త పాలనతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక ఉద్యోగం లేదు, ఒక పరిశ్రమ రాలేదు. ఈ పిల్లలు చెప్తున్నట్టుగా ఉన్న పరిశ్రమలను కూడా వెనక్కి పంపించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు నత్తనడుకున సాగుతున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో పాల్గొని మాట్లాడుతూ కాలనీలు ఏర్పాటు చేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడం, ఇళ్ల నిర్మాణాలకు సరిపడిన రీతిలో నిధులు కేటాయించకపోవడంతో కాలనీలు ఎడారులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు బహిరంగ మార్కెట్లలో ఇళ్ల నిర్మాణాలకి అవసరమైన ఇసుక, సిమెంటు, స్టీలు, కంకర, ఇటుక, చెక్క తదితర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ ధరను ఏమాత్రం పరిగణలోనికి తీసుకోకుండా ప్రభుత్వం తరపున 1,80,000 రూపాయలు మంజూరు చేస్తాం, లబ్ధిదారులు 35,000 రూపాయలు చెల్లిస్తే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని పేర్కొనడం పేద వర్గాలపై పెనుభారం వేసినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు విరామం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పేరుతో ముడసర్ల పార్కులో 283 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ వైఎస్ఆర్సీపీ పాలకవర్గం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్కు రక్షణ కోసం సిపిఎం ప్రజా ఉద్యమానికి సిద్ధమైందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు హెచ్చరించారు. సిపిఎం కార్యవర్గ సభ్యులు ఆర్కే ఎస్వి కుమార్, ఆరులోవ మద్దిలపాలెం జోన్ కార్యదర్శులు వి నరేంద్ర కుమార్, వి కృష్ణరావులతో కలిసి ఈరోజు పిఠాపురం కాలనీలో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ముడసర్లోవ రిజర్వాయర్లోని కొండ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటిని రాకుండా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టే విధంగా రిజర్వాయర్ త్రాగునీటిని ఆరులోవ ప్రజలకు అందకుండా ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు వినియోగించే విధంగా కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎంసీ వైసీపీ పాలన విశాఖ ప్రజల నుండి ముక్కుపిండి ఆస్తి పన్నులు ఇతర పన్నులు వసూలు చేసి ఈ డబ్బుల్లోంచి దాదాపు 24 కోట్లు ఖర్చు పెట్టి ముడసర్లోవ రిజర్వాయరు, పార్కు, 243 ఎకరాల భూమి చుట్టూ మంచి మంచి రోడ్లు వేసి దీంతోపాటు చుట్టూ ప్రహరీ గోడ కట్టే పని జీఎంసీ చేస్తూ ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో జనసేన మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులు పాలూరి బాబు మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తక్షణమే ఉన్న బకాయిలు చెల్లించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పంటకి గిట్టుబాటు ధర, అలాగే రైతు పండించిన పంటని సమయానికి కొనుగోలు చేసే నాదుడు దొరకాలి కదా, అది ప్రభుత్వమే కదా బాధ్యత తీసుకోవాలి. అందుకే కదా ప్రభుత్వ సొమ్ముతో ప్రజల డబ్బుతో రైతు భరోసా కేంద్రాలని చెప్పి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రం పెట్టావు. దేనికి పెట్టావు? ఏం ఉద్ధరించడానికి పెట్టావు? సచివాలయం ప్రతి గ్రామంలో పెట్టావు. ఇంటింటికి గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకొస్తానన్నావు.
ఇది ఇప్పుడేమో రైతులు రోడ్డు మీదకి వచ్చారు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి తీసుకొచ్చాం. ఇదే నీ చేతకాని పరిపాలన అని చెప్పి జనసేన పార్టీ తరఫున అలాగే కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మేము సూటిగా మీకు ప్రశ్నిస్తున్నాం. జగనన్న ఇళ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా చేపట్టారు. సిపిఐ పార్టీ నాయకులు నెల రోజుల నుంచి జగనన్న కాలనీలలో పర్యటించారు. జగనన్న కాలనీలో జరుగుతున్న అవకతవకలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేయడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ ఆధారిత హాజరు నుంచి కార్మికులను సిబ్బందిని మినహాయించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగరాధ్యక్షులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికుల జీతాలు, సరెండర్ లీవుల డబ్బులు, కాంట్రాక్ట్ కార్మికులకు 3 నెలల బకాయి, హెల్త్ అలవెన్స్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 జూలై 11 నుంచి 15 వరకు జరిగిన రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జరిగిన చర్చలలో జీవో నెంబర్ 30ని సవరించిన ఇంజనీరింగ్, వాటర్ సప్లై కార్మికులకు పనికి తగ్గ వేతనం చెల్లిస్తామని, చెత్త చాలించే డ్రైవర్లకు, పార్కులలో పనిచేసే శానిటరీ కార్మికులకు హెల్త్ అలవెన్సులు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నేటికి నెరవేరలేదని అన్నారు. మరణించిన, రిటైర్ అయిన కార్మికులకు, బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని, విలీన ప్రాంత కార్మికులను కార్పొరేషన్ కార్మికులుగా గుర్తించాలని, క్లాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు జీతం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఎఫ్ఆర్ఎస్ నుంచి ఈరోజు ఏపీఎఫ్ఆర్ఎస్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రతి కార్మికుడు రోజుకి 4 సార్లు తన ఫోన్తో తానే పని ప్రదేశంలో ఫోటో తీసుకొని స్కాన్ చేసి పెట్టాలి. ఈ ఫోటో హాజరుకును ట్రెజరీకి లింక్ చేసి ఈరోజు కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి అత్యధిక మందికి స్మార్ట్ ఫోన్లు లేవు. కొద్ది మందికి ఉన్న వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించే నైపుణ్యం లేదు. దీనివల్ల కార్మికులు రోజుకి ఆ విధంగా 4 సార్లు అప్లోడ్ చేయకపోతే వాళ్ళు పనిచేసినా సరే జీతాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ యాప్ నుంచి మున్సిపల్ కార్మికులందరినీ కూడా మినహాయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎల్ఐసి సంస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుగా పెడుతున్న బలవంతపు పెట్టుబడులను ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్గడ రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏసీసీ పిలుపు మేరకు అలాగే పీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఏదైతే బీజేపీ కేంద్రం ప్రవేశపెడుతున్న ఎస్బీఐ, ఎల్ఐసి, ఇతర గవర్నమెంట్ బ్యాంకుల తాలూకా ఉన్న సొమ్ముని పేద ప్రజలు దాచుకున్న సొమ్ముని వాళ్ళు ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టించే విధంగా జీవోని తీసుకొచ్చారో దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం సమీక్షంలో ఈరోజు ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటారో అది పార్లమెంట్లో పూర్తిగా తీర్మానం చేశాక వాళ్ళ తాలూకా పెట్టుబడులు పెట్టించుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి సరైన భరోసా ఇచ్చాకే ఈ బ్యాంకులో ఉన్న సొమ్ము వాళ్ళు బయటకు తీయాలని, అలాగే ఏదైనా అదాని కంపెనీలో వేలకు లక్షల కోట్ల అవకతలు జరిగాయో దాన్ని వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీ కింద తీర్మానించిన తర్వాతే వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 26వ తేదీన జరిగే ప్రజ్ఞా వికాస పరీక్షను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ కోరారు. స్థానిక ఎల్బీజీ భవనంలో మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని అన్నారు. 10వ తరగతి విద్యార్థులను చదువులలో ప్రోత్సహించేందుకు ప్రజ్ఞా వికాస పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పర్యవేక్షణలో ఈ ప్రశ్నపత్రం తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఈ పరీక్ష జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో 26వ తేదీన ఉదయం 10 గంటలకు జరుగుతుందని అన్నారు. 26వ తేదీన ఈ యొక్క ఎగ్జామ్
జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం కోసం ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఐక్య విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలాగే యునైటెడ్ స్టూడెంట్ టీచర్స్ ఫెడరేషన్ 2 సంఘాలు కలిపి కేఎస్ లక్ష్మణరావు గారి సారథ్యంలో తయారు చేసిన పేపర్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను ఎంట్రీ ఫీజు ఆ ఎగ్జామ్ ఫీజు అన్ని 25 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క పరీక్షల్లో జిల్లా స్థాయి ప్రథమ విజేతలకు 5,000 గాను, ద్వితీయ విజేతలకి 3,000 గాను, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 2,000 రూపాయలు నగదు ప్రైజు ఇస్తూ, అలాగే మండల స్థాయిలో ఉన్న విద్యార్థులకి మెమోటస్ సర్టిఫికేట్ లాంటివి ఇస్తూ ఉన్నాం. ఈ ఎస్ఎఫ్ఐ కానీ యూటీఎఫ్ కానీ ఈ విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థుల పట్ల ఉన్న సమస్యలు పోరాటమే కాకుండా ఈరోజు ఆల్టర్నేట్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా 10th క్లాసు ఈ సంవత్సరం 10th క్లాసు ఎగ్జామ్స్ ప్రతి ఒక్క విద్యార్థులు బాగా రాయాలని చెప్పి, అలాగే ఈరోజు 11 పేపర్లు ఉన్నదాన్ని కరోనా పేరుతో 6 పేపర్లు కుదించున్నారు. ఇప్పుడు ఆ యొక్క భారం ఉన్నది ఈరోజు విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థుల మీద పడుతుంది కనుక ఆ యొక్క భారాన్ని అధిగమించేటట్టు ఈరోజు విద్యార్థులు ఉన్న తక్కువ సమయాన్ని వినియోగించుకోవాలని చెప్పి అందులో భాగంగానే ఈ యొక్క 10th క్లాస్ మోడల్ టెస్ట్ను కూడా ప్రజ్ఞా వికాస్ పేరుతో జరుగుతుందని కూడా వినియోగించుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ యూటీఎఫ్ జిల్లా కమిటీలుగా విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకుని వెళ్లి ఎన్నికలలో వైసీపీకి అఖండ విజయం చేకూరే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లపై ఉందని ఉత్తరాంధ్ర జేఏసీ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు నగరంలోని సుజాత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లుగా చెప్పారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయన ప్రతినిధులుగా గృహ సారథులు ప్రజలకు వివరించి చైతన్యపరచాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ సమావేశంలో జోనల్ ఇన్ఛార్జీలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వాలంటీర్లు వాళ్ళ ప్రభుత్వ పథకాలు, జగనన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని వారికి ఇచ్చిన విధుల ప్రకారం వాళ్ళ విధుల్లో ఎటువంటి మార్పులు ఉండవు, చేర్పులు ఉండవు. వారు ఏ పని అయితే ఇప్పుడు చేస్తున్నారో అదే పనిని కంటిన్యూగా చేస్తూ ఉంటారు. వారితో పాటు మనం అపాయింట్ చేసిన గృహసారథులు, సచివాలయ కన్వీనర్స్ వారితో పాటు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సో అపాయింట్మెంట్స్ మొత్తం అయిపోయినాయి. 5,70,000 మంది సైన్యం ఏర్పడింది. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సందేశాన్ని, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలని, మనం చేస్తున్న అభివృద్ధిని, మన పార్టీ చేస్తున్న మంచి పనుల్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ప్రతి సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కేవలం గృహసారథులు, కన్వీనర్సు, వాలంటీర్సే కాదు, మన టౌన్ నాయకత్వం ఉంటుంది, విలేజ్లో మన మండల నాయకత్వం ఉంటుంది, మన సర్పంచ్ ఉంటాడు, మన జడ్పీటీసీ ఉంటారు, మన ఎంపీటీసీ ఉంటారు, మన ఎంపీపీ ఉంటారు, మీ ఎమ్మెల్యే ఉంటారు. మనం అందరం కూడా ఆ సిస్టంలో ఉంటాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మనకున్న టయాన్ని బట్టి, మనకున్న యాక్సెస్ని బట్టి మనకి బాధ్యత ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్ తక్కువ కాదు, మనం ఎక్కువ కాదు, అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాం. ఈ సిస్టంలో ఎవరు వాళ్ళ విధులు బాధ్యతలు నిర్వహించలేకపోయినా కానీ ఎంటైర్ సిస్టమ్ కూడా ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మనం బూత్ కమిటీలు నియామకం చేసుకొని ప్రతి ఒక్క పోలింగ్ బూత్కి ఒక కమిటీని నియమించుకొని ఆ కమిటీ ద్వారా ఎన్నికలు చేసుకున్నాం. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదే ప్రక్రియ మళ్ళీ ఈరోజు కొనసాగించాలనే ఆలోచనతో దానికి ముఖ్యమంత్రి గారు గృహ సారథులు అనే పేరు పెట్టడం జరిగింది. ఈ గృహ సారథులే రేపు ఎన్నికల నిర్వహణ చేయవలసిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ప్రచార కార్యక్రమం ఈ గృహ సారథుల ద్వారాగానే జరగాలి. అయితే ఆ రోజుకి 2019 ఎన్నికలప్పుడు సచివాలయ వ్యవస్థ రాలేదు కాబట్టి ఆ రోజు బూత్ కమిటీలు అన్నాం. ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ బూత్ కమిటీల పేరుట
ఈ సచివాలయ కమిటీ అని మన గృహసారథులు సచివాలయ కన్వీనర్ని నియామకం చేసుకున్నాం. మన మండలంలో 13 సచివాలయాలు ఉన్నాయి, కానీ 22 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల కల్లా ఒక పోలింగ్ బూత్ ఉంటుంది, 2 ఉంటాయి. గుంకలో లాంటి పెద్ద గ్రామాలు అయితే 4 బూతులు ఉంటాయి. అలాగే కొన్ని గ్రామాల్లో కొండగర కావచ్చు, దారుగూడ అవ్వచ్చు, దుప్పాడ అవ్వచ్చు, చెల్లూరు అవ్వచ్చు, అలాగే జొన్నవలస అవ్వచ్చు, కోరుకొండ అవ్వచ్చు, 2, 3, 4 ఉంటాయి. ఈ ఒక సచివాలయానికి 3 కన్వీనర్లు, ఆ సచివాలయంలో ఉన్న ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ని భాగస్వామ్యం చేసుకొని, ఉదాహరణకి ఒక సచివాలయంలో 18 క్లస్టర్స్ ఉంటే ఒక్కొక్కరు 6 క్లస్టర్స్ని బాధ్యత తీసుకొని 6 క్లస్టర్స్లో ఉన్న ఈ గృహసారథుల్ని వాళ్ళు ఆధీనం అంటే వాళ్ళు ఆర్గనైజేషన్ చేసేటట్టు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ముఖ ఆధారిత హాజరు మినహాయించాలని ఏఐటీసీ నాయకులు రంగరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఉపయోగించిన కార్మికులకు ముఖ ఆధారిత హాజరు వేయలేరని అన్నారు. పీఎఫ్ ఎత్తేసాలను సరిచేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. చనిపోయిన పారిశుద్ధ కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కోరారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సేవ చేసి ఇంతకుముందు మస్తర్ ఎలా ఉంది అదే మస్తర్ కంటిన్యూ చేయమని ఈ కమిషనర్ని, కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటున్నాం. ఈ మున్సిపల్ కార్మికుల వల్ల విజయనగరం కార్మికుల్లో మంచి పేరు వచ్చింది. అలాగే 300 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి. 3 సంవత్సరాలు అరబట్టి కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఆ ఖాళీలన్నీ ఫిలప్ చేయబడి ఆ పరిమాణం అంతా వీళ్ళ మీద పడి సచివాలయం సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు వీళ్ళ మీద చాలా జులుము ఉపయోగిస్తున్నారు. దాని మీద కార్మికులు చాలా బాధపడుతున్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడు, కానీ ఇవాళ గారు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఖరీదు జీతం ఇమ్మంది, అవి కూడా ఇవాళ పట్టించుకోలేదు. అలాగే హెల్త్ అలవెన్స్లు కూడా 3 పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళతో రాత్రి పోలు పనిచేసి కూడా ఆ సమస్యల మీద అధికారులు కానీ కమిషనర్ కూడా 1 గంట కూడా ఆలోచించి ఆ సమస్యలు పరిష్కారం చేయడం లేదు. దాని మీద కాంట్రాక్ట్ కార్మికులు చాలా నష్టపోతున్నారు. పర్మిట్ కార్మికులు కూడా వాళ్ళ లీవులు ఎన్కాల్స్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సింది 22 ఇవ్వలేదు, 23 వచ్చేసింది. 2 సంవత్సరాలు ఇమ్మని కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాజువార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని రోడ్డెక్కిన అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు, ధర్నాలు. నగరంలో వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం. నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. (1962) ఇదే రోజున స్థాపించబడిన మహారాజా మహిళా కళాశాల నాడు కలకల, నేడు వెలవెల, నెరవేరని పివిజి రాజు కళ. వాజువార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.